హలో వివర్స్, వెల్కమ్ టు ఆండ్రో కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. కేఎస్ మూర్తి గారు, మూర్తి పట్నాయక్. ఈజ్ టెడలాఫిల్ సేఫ్ ఫర్ ఏ పర్సన్ ఆన్ బ్లడ్ థిన్నర్ మెడికేషన్? నార్మల్గా టెడలాఫిల్ అనేది బ్లడ్ థిన్నర్ అంటే ఎకోస్ప్రిన్ కానీ క్లోప్లెట్ కానీ ఉన్న వాళ్ళు కూడా సేఫ్గా యూజ్ చేయొచ్చు, కానీ లో డోస్లో మాత్రమే యూజ్ చేయాలి. అంటే 2.5 mg ఆర్ 5 mg. ఒకవేళ 10 mg వాడాల్సి వస్తే మటుకు కంపల్సరీ డాక్టర్ ఒకసారి సంప్రదించి వాళ్ళు ఓకే చెప్తేనే తీసుకోవాలి. రెండోది, మీకు బ్లడ్ థిన్నర్ మెడికేషన్ ఎందుకు పెట్టారు అంటే ఓన్లీ బీపీ షుగర్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే చాలామందికి ఓన్లీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ థిన్నర్ మెడికేషన్స్ పెడుతున్నారు. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ థిన్నర్ మెడికేషన్స్ పెడుతున్నారు. కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా పెడుతున్నారు. ఒకవేళ సివియర్ హార్ట్ ప్రాబ్లం ఉంటే ఈ మెడికేషన్స్ తీసుకునే ముందు కార్డియాలజిస్ట్ని సంప్రదించాలి. ఒకవేళ లేదు, ఈ మేజర్ ప్రాబ్లం ఏం లేదనుకుంటే టెడలాఫిల్, లో డోస్ టెడలాఫిల్ తప్పకుండా తీసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్, మై ఏజ్ ఈజ్ 23. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ 1 year, ప్రికింగ్ సెన్సేషన్ ఇన్ ద హెడ్ ఆఫ్ ద పెనిస్, సడన్ పెయిన్ లైక్ నీడిల్ ఫీలింగ్. అంటే మీకు ఆ పెనిస్ మీద సూదులతో కూర్చున్న ఫీలింగ్ కానీ, టెస్టిస్లో కూడా రైట్ సైడ్ టెస్టిస్లో పెయిన్ మంత్లీ 3 times వస్తుంది. ఓకే, ఇది డెఫినెట్గా మీకు ఇన్ఫెక్షనే అండి. ఈ ప్రికింగ్ సెన్సేషన్ కానీ ఇలా వచ్చింది అంటే రెండు రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ అయినా ఉండాలి, లేదా యూరిన్ ట్యూబ్లో ఏదైనా చిన్న స్టోన్ కానీ ఉండాలి. సో ఒకసారి లోకల్ యూరాలజిస్ట్తో చెక్ చేయించుకోండి. అది యూరిన్లో స్టోనా లేకపోతే ప్రాస్టేట్ ఇన్ఫెక్షనా చూసుకొని, ఒకవేళ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే తగ్గుతుంది. యాంగ్జైటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఏది వాడాలి? యాంగ్జైటీ ట్రీట్మెంట్కి ఈడీ ట్రీట్మెంట్కి సంబంధం లేదండి. యాంగ్జైటీ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఏదైనా సరే, అంటే మీకు టెడలాఫిల్ అయినా వాడచ్చు, సిల్నాఫిల్ అయినా వాడచ్చు. సో టెడలాఫిల్ ఉన్న వాళ్ళు, అంటే యాంగ్జైటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం మందుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి రోజు లో డోస్ టెడలాఫిల్ తీసుకోవడమే మీకు బెటర్ ఎరెక్షన్స్ వస్తాయి. తర్వాత రామకృష్ణ గారు, టెడలాఫిల్ టాబ్లెట్స్తో అంతా బాగైపోతుందా అనేది అనుకుంటాను మీది. ఈ టెడలాఫిల్ ఒక్కటే తీసుకోవడం వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ రాదండి. టెడలాఫిల్ తీసుకుంటూ మనకున్న అండర్లయింగ్ కాజ్ని, అంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ మనము కరెక్షన్ చేసుకోవాలి. అంతేగాని ఓన్లీ టెడలాఫిల్ తీసుకుంటేనే క్యూర్ అవ్వదు. సెక్స్ సేఫ్ డ్యూరింగ్ సీమెన్ ఇన్ఫెక్షన్. మహేష్ గారు, ఇప్పుడు సెమెన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సెక్స్ చేయొచ్చా లేదా అంటే, ఒకటి, నార్మల్గా వెజైనాలో ఉన్న pH వేరు, సిమెన్లో ఉన్న pH వేరు. ఒక్కసారి స్పెర్మ్ రిలీజ్ అవుతుంది, ఆ pH డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే మనకు వెజైనాలో బ్యాక్టీరియా అనేది సర్వైవ్ అవ్వదు, వెంటనే మనకు ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. సో జనరల్గా ఫీమేల్ సిస్టంలో ఉన్న వెజనల్ ఫ్లూయిడే దాన్ని కరెక్షన్ చేస్తుంది. బట్ కొంతమందికి వాటిలో వెజనాల్లో కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కానీ, వాళ్ళకు ఆ ఫ్లూయిడ్స్లో pH ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఈ ఇన్ఫెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో సీమెన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, అంటే ఆల్రెడీ ఎవరికైతే మిస్క్యారేజ్ హిస్టరీ ఉందో, అంటే పిల్లల కోసం ట్రై చేస్తున్నాము కానీ ప్రతిసారి మిస్క్యారేజ్ అవుతుంది అనుకున్నప్పుడు, ఆ మిస్క్యారేజ్కి రీజన్ ఈ సీమెన్ ఇన్ఫెక్షనే. సో అలాంటి వాళ్ళు మటుకు ఇంటర్కోర్స్ ట్రై చేయకూడదు. వాళ్ళ ఇన్ఫెక్షన్ తగ్గేదాకా పిల్లల గురించి ట్రై చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. CML పేషెంట్స్, క్రానిక్ మైలోయిడ్ ల్యూకేమియా పేషెంట్స్ టెడలాఫిల్ యూజ్ చేయొచ్చా డాక్టర్ గారు అన్నారు. ఒక్కసారి ఆంకాలజీ డాక్టర్ని ఒకసారి సంప్రదించండి. ఒకవేళ మీ బ్లడ్ ఫ్లో స్టేటస్ బాగుంది అంటే టెడలాఫిల్ వాడచ్చు, జనరల్గా ప్రాబ్లం ఏముండదు. కానీ కొంతమందికి ప్రయాపిజం అనేది వస్తుంది కాబట్టి అది ఒకసారి డాక్టర్ మీకు చెప్పగలుగుతారు. మీకు ఎవరైతే CML ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు మీ CBP రిపోర్ట్ చూసి చెప్పగలుగుతారు. సో టెడలాఫిల్ వాడుతున్నాను, 20 mg వాడుతున్నాను, అశ్వగంధ శిలాజిత్ వాడవచ్చా? ఈ అశ్వగంధ శిలాజిత్ అనేది న్యాచురల్ హెర్బ్స్ అండి. వాటికి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు చాలా వరకు, అంటే లిమిటెడ్ క్వాంటిటీలో వాడుతున్నంత వరకు వీటికి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. సో వాటికి మిగతా ట్యాబ్లెట్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు హ్యాపీగా అశ్వగంధ శిలాజిత్ వాడచ్చు. ఇంకా దీనివల్ల, ఈ అశ్వగంధ శిలాజిత్ వాడడం వల్ల టెస్టోస్టెరాన్ కూడా న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది, అంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో టెడలాఫిల్తో పాటు ఈ మందులు వాడవచ్చు. తర్వాత హాయ్ సార్,
వీడియోస్ చూస్తే కూడా ఎజాక్యులేషన్ అవుతుంది వితౌట్ ఎరెక్షన్, చాలా రోజులు ఇలాగే అవుతుంది. ఆల్ హార్మోన్స్ ఆర్ గుడ్, సమ్టైమ్స్ ఐ గాట్ స్పాంటేనియస్ ఎరెక్షన్ బట్ ఇఫ్ నోటీస్డ్ వెళ్ళిపోతాయి. ఏం ట్రీట్మెంట్? మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉందండి. అంటే వీడియోస్ చూస్తుండగానే వెళ్ళిపోతుంది అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. సో కొంతమంది ఏంటంటే ఎక్కువ రోజులు సెక్స్ చేయకుండా అలాగే సీమెన్ స్టోర్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు ఎక్కువ ఎగ్జైట్మెంట్ వల్ల అలా అవ్వచ్చు. కానీ అది రోజు ఇలాగే అవుతుంది అనుకోండి, మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అది అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి రీజన్ ఏంటి చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. శామ్యూల్ గారు, పినల్ ఇంప్లాంట్ ఎప్పుడు చేస్తారు, షాక్ వేవ్ థెరపీ ఎప్పుడు చేస్తారు అనేది క్వశ్చన్ కదా. ఇది యాక్చువల్గా చాలా వీడియోస్లో ఆన్సర్ చేశాను. షాక్ వేవ్ థెరపీ అనేది పెయిన్లెస్ థెరపీ. సో ఫస్ట్ అందరికీ ట్యాబ్లెట్లు పని చేయని వాళ్ళకు, ట్యాబ్లెట్లు పని చేయలేని స్టేజ్లో ఉన్న వాళ్ళకు ఫస్ట్ షాక్ వేవ్ థెరపీ చేస్తాము. షాక్ వేవ్ థెరపీ పని చేయదు అనుకున్న వాళ్ళకు పినల్ ఇంప్లాంట్, అంటే పని చేయదు అనుకున్న వాళ్ళకు డైరెక్ట్గా పినల్ ఇంప్లాంట్ చేస్తాము. లేదా షాక్ వేవ్ థెరపీ కొంతమందికి తీసుకున్నా పని చేయనంత సివియర్ డ్యామేజ్ ఉంటుంది, వాళ్ళకు అప్పుడు షాక్ వేవ్ థెరపీ పని చేయకపోతే పినల్ ఇంప్లాంట్ చేస్తాం. క్రిష్ గారు, డాక్టర్ సురేందర్ రెడ్డి ఒక వీడియో చేశారు, అమెరికా నుంచి వచ్చారా, ఆండ్రోకేర్లో అపాయింట్మెంట్ కావాలని. దాంట్లో ఈయన కామెంట్, మీరు వీడియోలో అలానే అంటారు, అక్కడికి వచ్చాక మీ స్టాఫ్ అస్సలు అలో చేయరు. సో ఇక్కడే ఇందాక కూడా నేను చెప్పాను, ఈ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ముగ్గురం ఉన్నాం, ఎవరో ఒకరిని చూసేసి పంపించేస్తాం ఏదో టైంలో. కాకపోతే ఏంటంటే మా దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అర్జెంటుగా కలవాలి, నేను డాక్టర్ని, నేను మళ్ళీ వెళ్ళిపోవాలి, నాకు వేరే పని మీద వచ్చాను, అలాంటివి వచ్చినప్పుడే కష్టం. ఎందుకంటే ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉన్న పేషెంట్స్కి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళని కాదని మధ్యలో వచ్చిన వాళ్ళని చూడలేము. మామూలుగా ఏంటంటే ఎక్కడైతే స్లాట్ ఖాళీగా ఉందో, రోజు మాకు 40 మంది అపాయింట్మెంట్ తీసుకుంటే అట్లీస్ట్ ఒక 10 మంది మిస్ చేస్తూ ఉంటారు అపాయింట్మెంట్. ఆ స్లాట్స్లో ఇలా వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటాం. సో మీకు ఒకవేళ తొందర ఏం లేదు, ఓన్లీ ఈ ట్రీట్మెంట్ కోసమే మీరు దూరం నుంచి హైదరాబాద్కి వచ్చారనుకోండి, జనరల్గా మా ముగ్గురులో ఎవరో ఒకరు చూసి పంపిస్తాం. సో ఒకవేళ మీకు పలానా డాక్టర్ని కలవాలి, లేకపోతే నన్నే కలవాలి, లేకపోతే సురేందర్ రెడ్డిని కలవాలి, లేకపోతే సీతారాంనే కలవాలి అనుకుంటే ఫస్ట్ ఆ రోజు మీ ప్రాబ్లం వరకు ఒకరిని కలవండి, తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ ఇచ్చి పంపించేస్తాం. అంటే నెక్స్ట్ టైం రివ్యూకి వచ్చేసరికి ఏ డాక్టర్ని కలవాలంటే ఆ డాక్టర్ని కలవచ్చు. ఆన్లైన్ అపాయింట్మెంట్ అంటే 3-4 months పడుతుంది సార్. జనరల్గా ఏంటంటే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ అనేది చాలా వరకు మేము చేయట్లేదండి, ఎందుకంటే రోజు ఇంత బిజీగా ఉంటున్నాము. సో మాకున్నది ఓన్లీ ఒక్క సండేనే. సండే కూడా జనరల్గా ఇట్లా వీడియోస్ చేయడానికి మాకు హాఫ్ డే ఓన్లీ ఈ వీడియోస్ చేయడం కోసమే మాకు టైం అయిపోతుంది. అందుకని ఆ టైంలోనే మేము ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇంతకుముందు చేసేవాళ్ళం. కానీ ఆన్లైన్ ఇప్పుడు మాకు రెగ్యులర్ పేషెంట్ అనుకోండి, మాకు ఇంటరాక్షన్ ఈజీగా ఉంటుంది. ఎదురుగా ఫైల్ ఉంటుంది, మీ హిస్టరీ అంతా ఉంటుంది, ఎన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చాము ఇంతకుముందు, ఏ దానికి రెస్పాన్స్ వచ్చింది, ఏ దానికి రెస్పాన్స్ రాలేదు అని అలా ఒక 1 minute మీ ఫైల్ చూడగానే మాకు మొత్తం పేషెంట్ హిస్టరీ అంతా అర్థమైపోతుంది. మాకు థాట్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఆన్లైన్ అపాయింట్మెంట్లో ఆ కనెక్షన్ అనేది ఉండదు. రెండోది, ఇప్పుడు ఎక్కడో యూఎస్లో ఉన్న వాళ్ళకి నేను చాలాసార్లు చెప్పాను, నేను ఏదైనా సరే వాళ్ళు ప్రాబ్లం చెప్పినా కూడా డయాగ్నోస్ చేయడానికి మాకు ఛాన్స్ ఉండదు. నేను ఏదైనా టెస్ట్ అడిగినా కూడా ఇండియాలో అయితే మీరు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి నాకు పలానా టెస్ట్ చేయండి అంటే చేస్తారు. కానీ యూఎస్లో ఉన్న వాళ్ళకి కానీ బయట ఉన్న వాళ్ళకు ఆ టెస్ట్ మనం అడిగినా కూడా మనం ఇక్కడ నుంచి ఇండియన్ డాక్టర్స్ అడిగితే చేయరు. అక్కడ ఉన్న డాక్టరు మళ్ళీ ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే ఆ టెస్ట్ చేస్తారు. అందుకని సో మనం ఏదైనా చెప్పాలన్నా వాళ్ళని ఓన్లీ కౌన్సిలింగ్ చేయగలుగుతాం తప్ప వాళ్ళకు మెడికేషన్స్ పంపించాలన్నా కూడా మనకి ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్తుంటే పంపించగలుగుతాం. కానీ అక్కడ మెడికేషన్స్ మన ప్రిస్క్రిప్షన్తో అక్కడ మెడికేషన్స్ కొనుక్కోవడానికి కూడా లేదు. మళ్ళీ మీరు అక్కడ లోకల్ డాక్టర్ని కలిసి అక్కడ వాళ్ళు రాస్తేనే మీరు మెడిసిన్స్ కొనుక్కోవచ్చు. అందుకని ఆన్లైన్ అపాయింట్మెంట్స్ వీలైనంత వరకు స్టాప్ చేశాము. కానీ ఈ లోకల్ ఉన్న పేషెంట్స్కి, అంటే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళ కోసం మళ్ళీ తొందరలో ఆన్లైన్ అపాయింట్మెంట్ స్టార్ట్ చేస్తాము. బట్ ఓన్లీ వీకెండ్స్లో, అంటే సండేస్ రోజే స్టార్ట్ చేస్తాము.